హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. పాపం చంద్రబాబు నాయుడు గారికి ఒక పెద్ద సమస్య వచ్చిందండి. నిజంగా ఇప్పుడు కేంద్ర క్యాబినెట్ విస్తరణ జరగబోతుంది. దాదాపు ఆ క్యాబినెట్ విస్తరణలో భారీగా రీషఫుల్స్ ఉంటాయని చెప్తున్నారు. దాంతో పాటుగా ఒక ఇద్దరు ముగ్గురు సీఎంలు కూడా వాళ్ళ పదవులకి రాజీనామా చేయించి ఆ మంత్రివర్గంలో ఉండే అవకాశం ఉందని ప్రధానంగా వినిపిస్తుంది. ఆల్రెడీ నితీష్ కుమార్ రాజీనామా చేయించారు. మరి ఇక ఎవరిని చేయిస్తారు, ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళని ఎవరిని రాజీనామా చేసి ఆ పదవి ఇస్తారనేది చూడాలి. ఇదొక ఫస్ట్ ఇబ్బంది అయిపోయింది బాబు గారికి. దాని తర్వాత ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే ఏ ఏజ్ ఫ్యాక్టర్. ఏజ్ ఫ్యాక్టర్ ఎందుకంటే ఇప్పుడు మొత్తం దేశ రాజకీయాలు మొత్తం కూడా జెన్జీ వైపు నడుస్తున్నాయి. అంటే ఈ జెన్జీని ఆకర్షించడానికి వాళ్ళపైన వాళ్ళ ఓట్ల కోసం, ఎందుకంటే రాబోయే 5 ఏళ్ళు 10 ఏళ్ళు వాళ్ళే కీలకం కాబోతున్నారు కాబట్టి ఆ జెన్జీని ఆకర్షించడం కోసం అన్ని ప్రధాన పార్టీలు కూడా జెన్జీ మంత్రం పఠిస్తూ ఉన్నాయి. ఒక్కసారి మనం దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల సగటు అంటే యావరేజ్ ఏజ్ చూసుకుంటే కనుక దాదాపు అందరు ముఖ్యమంత్రుల వయసు కూడా 56 నుంచి 62 మధ్య కాలం 62 ఏళ్ల మధ్యలోనే ఉంది. ఎవరో ఇద్దరు ముగ్గురు మిజోరాము, లేకపోతే ఈ నాగాల్యాండ్, తర్వాత ఈ అండమాన్ నికోబార్ ఇట్లాంటి చిన్న చిన్న చోట్ల ఎక్కడో 75 ఏళ్ళు 76 ఏళ్ళు ఉన్నారు తప్ప పెద్ద రాష్ట్రాలకి ఎవరు కూడా బాగా ఏజ్ ఉన్న ముఖ్యమంత్రులు లేరు. ఆ ఏజ్లో ఉన్న ముఖ్యమంత్రుల జాబితా కనుక తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి దాదాపుగా 75 76 ఏళ్ళు ఉన్నాయి. సో ఇదొకటి ప్రధాన సమస్యగా వినిపిస్తుంది. ఎందుకంటే ఎంత ఆయన నేను టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ టెక్నాలజీలో నేను తోపు అని చెప్పి ఎంత ఇది చేసినా సరే ఒక 25 30 ఏళ్ళ వయసున్నాడు 70 75 ఏళ్ళ వయసున్న వ్యక్తిని యాక్సెప్ట్ చేయరు 100%. అందుకే ఇప్పుడు కర్ణాటక, ఎందుకంటే ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ దీన్ని అవలంబిస్తుంది. ఉదాహరణకు చూసుకుంటే మనం ఇప్పుడు కర్ణాటకనే తీసుకుందాం. కర్ణాటకలో సరే డీకే శివకుమార్కి సిద్ధరామయ్యకి మధ్య ఒప్పందం ఉన్న, డీకే శివకుమార్ పార్టీకి ఫండ్ ఇస్తానని ఉన్నా సరే మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి? డీకే శివకుమార్ ఏజ్లో చిన్నోడు, 55 56 ఏళ్ళు ఉంటాయి. దాంతోపాటు వారసులు పెద్దగా లేరు. కానీ ఇక్కడ సిద్ధరామయ్యని చూసుకుంటే సిద్ధరామయ్య వారసుడు పార్టీలో చాలా కీలకంగా ఉన్న సిద్ధరామయ్య తర్వాత ఆయనే సీఎం అనే ఫీలర్స్ మొత్తం వదిలేరు. పైగా ఏజ్డ్ ఫ్యాక్టర్ ఒకటి. ఈ అంశాలు పక్కన పెడతానికి కారణమైంది. ఇదే విధంగా మనం తమిళనాడులో చూసుకుంటే తమిళనాడులో కూడా డిఎంకేకి స్టాలిన్ సీఎం అయితే వాళ్ళ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సూపర్ సీఎంగా ఉన్నాడు, ఆయనే మొత్తం చూసుకుంటున్నాడు అని చెప్పి పేరు కూడా ఆయన పైన ఉంది. దాంతో ఆయన ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వెంటనే విజయ చెందడం కారణం ఏంటి? ఇక రెండు ఫ్యాక్టర్స్, స్టాలిన్ ఏజింగ్ ఒకటి అవుతుంది, దాంతోపాటుగా వారసత్వం కూడా వెనకాల రెడీ అవుతుంది. కాబట్టి అదే విజయం చూసుకుంటే విజయ్ చాలా యంగ్ ఉన్నాడు, పైగా వారసత్వం పెద్దగా ఇంకా రాలేదు కాబట్టి. సో ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అందిపుచ్చుకుంటుంది. ఉదాహరణకి తెలంగాణలో రేవంత్ రెడ్డి 56 ఆ ఏజ్ ఫ్యాక్టర్ మనిషి, ఇప్పుడు తమిళనాడులో విజయ్, కర్ణాటకలో వీళ్ళందరూ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వీళ్ళంతా కూడా ఆ ఏజ్ ఫ్యాక్టర్ని జెన్జీని ఆకర్షించడం కోసం విపరీతంగా ప్రయత్నం చేస్తుంది. సో ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ బీజేపీ కూడా అమలు చేస్తానికి ప్లాన్ చేస్తుంది. బీజేపీ ఎందుకంటే బీజేపీ 10-20 ఏళ్ళ ఒక వాళ్ళ టార్గెట్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ 10 ఏళ్ల కోసం ఈ జెన్జీని అందిపుచ్చుకోవాలి అనే ఆలోచనలో భాగంగా రెండు ఫ్యాక్టర్స్ ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఏంటి? ఫస్ట్ ఏజింగ్ ఫ్యాక్టర్ ఒకటి, దాని తర్వాత మరో కీలకమైన ఫ్యాక్టర్ ఏంటంటే వారసత్వం. ఇక్కడ కూడా మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి రెండిట్లో మైనస్ మార్క్స్ ఉన్నాయి. ఏజింగ్ ఫ్యాక్టర్ ఒకటి దాదాపుగా ఆయనకి 75-76 ఏళ్ళు ఉన్నాయి. దాని తర్వాత ఆయన వారసుడిగా లోకేష్ ఆల్రెడీ సూపర్ సీఎంగా పనిచేస్తున్నారు కాబట్టి ఈ రెండు అంశాలు చంద్రబాబు గారికి మైనస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరో అంశం ఏంటంటే ఇప్పటివరకు ఓ పక్కన ఆంధ్ర రాష్ట్రం మొత్తం అప్పుల పాలైపోతుంది, పూర్తిగా అప్పులు చేసుకునే పనిలో ఉన్నారని చెప్పి వినిపిస్తున్నప్పటికీ కూడా దేశంలో నెంబర్ 1 రిచెస్ట్ సీఎం ఎవరయ్యా అంటే ఇప్పటివరకు చెప్పిన పేరు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన దేశం రిచెస్ట్ సీఎం. ఇప్పుడు పాపం ఆయన కొంత ఊరట లభించింది ఏంటంటే ఇప్పటి నుంచి దేశం రిచెస్ట్ సీఎం ఎవరయ్యా అంటే శివకుమార్. ఎందుకంటే ఈయనకన్నా ఆయన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయంట. సో అదొక పాయింట్. ఈ ప్రధానమైన పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచో మిత్రత్వ పక్షంగా ఉన్న డిఎంకేని కూడా పక్కన పెట్టేసి విజేత చేతులు ఎందుకు కలిపారు? ఒక పక్కన విజయ్, ఒక పక్కన డీకే శివకుమార్, ఒక పక్కన తెలంగాణ రేవంత్ రెడ్డి. ఇలా చూసుకుంటే మొత్తం అన్ని విభాగాలుగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ జెన్జీకి కొంచెం ఏజ్కి దగ్గరలో ఉండే వాళ్ళు, ఒక 55-60 మధ్యలో ఉన్న వాళ్ళు అయితే వీళ్ళతో కనెక్షన్ ఈజీగా ఉంటుందనే ప్లాన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి అది అందిపుచ్చుకోవాలి కదా, ఎందుకంటే ఇప్పటికే ప్రధాని మోడీ గారు ఏజింగ్ ఫ్యాక్టర్ ఒకటి పెద్ద ఏజ్ ఉంది, తర్వాత అమిత్ షా గారు పెద్ద ఏజ్ ఉంది. ఇలా ముఖ్యమంత్రుల్లో కూడా చాలామంది పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే రాబోయే తరాలను ఎప్పుడు బీజేపీ కానీ వీళ్ళంతా కూడా రాజకీయ నాయకులు అందరూ కూడా రాబోయే తరాలను ఆలోచించి రాజకీయాలు చేస్తారు. అంటే ఇప్పుడున్న జనరేషన్ కాకుండా ఒక 5-10 ఏళ్ళ తర్వాత జనరేషన్ ఆలోచించి రాజకీయాలు చేస్తారు. సో ఇవన్నీ చూసుకుంటే కనుక చంద్రబాబుకి ఏజింగ్ ఫ్యాక్టర్ ఒకటి బాగా ఇబ్బంది పెడుతుంది, దాని తర్వాత వారసత్వ రాజకీయాలు ఒకటి బాగా ఇబ్బంది పెడుతున్నాయి. సో ఇవన్నీ కలిపి చంద్రబాబుకి కొంత టెన్షన్ పడుకుంటూ కనపడుతుంది. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల మార్పు, ఏజింగ్ ఫ్యాక్టర్ ఇవన్నీ కూడా బీజేపీ ఆలోచిస్తే కనుక, ఎన్డీఏ కూటమి ఆలోచిస్తే కనుక చంద్రబాబుని మార్చే అవకాశాలు ఉంటాయి. ఆయన కేంద్ర
క్యాబినెట్‌లోకి రండి ఖచ్చితంగా అని చెప్పి పిలిపించే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయని చంద్రబాబు నాయుడు గారు బాగా తీవ్రంగా మదన పడుతున్నట్టుగా రాజకీయ వర్గాల విశ్లేషణ.